రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో రాజేంద్ర నగర్ హైదర్గూడలోని జర్మంటన్ ఆసుపత్రిలో మల్లేష్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చేరారు. 18 రోజుల పాటు చికిత్స అందించి 8 లక్షల వరకు దండుకున్నారు. తీరా రాత్రికి రాత్రే బాధితుడి పరిస్థితి సీరియస్ గా ఉందంటూ హుటాహుటిన నిమ్స్కు తరలించారు. దీంతో మల్లేష్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రైవేట్ ఆసుపత్రి జర్మంటన్ వైద్యుల నిర్లక్ష్యంతోనే మల్లేష్ మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రి ఎదుట ఉంచి ఆందోళన చేశారు. దీన్ని పోలీసు వాళ్ళు కూడా సుమోటోగా తీసుకొని వాళ్ళ హాస్పిటల్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. ఇంకోటి ప్రైవేట్ హాస్పిటల్కి ఒక తమాషా ఏమైపోయిందంటే కన్సల్టింగ్ డాక్టర్లు ఉన్నారు, పేరుకి మాత్రం ఒక ఎవరో పేరు మీద పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ తీసుకొని అవసరమైనప్పుడు ఎమర్జెన్సీ డాక్టర్లను పిలిపిస్తారు. వీళ్ళకి అవసరమైన డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ డాక్టర్లు ఎవరో పిలిపించి వాళ్ళు అవైలబుల్ ఉన్నారు ఏముండరు. కానీ తీసుకొని ఈ హాస్పిటల్ ఏదైతే వీళ్ళ పర్మిషన్ ఉందో హాస్పిటల్ పర్మిషన్ రద్దు చేయాలి. ఇంకోటి ఏదైతే మేము గడిచిన పేమెంట్ ఉందో అనాపజలతో సహా మరి ఆ ప్రభుత్వ ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మరి చర్యలు తీసుకుంటాం. ఉప్పర్పల్లి గ్రామస్తులు మల్లేష్ అనే వ్యక్తి షాద్ నగర్లో యాక్సిడెంట్ అయిన వ్యక్తి 26వ తేదీ రోజు రాత్రి ఇక్కడికి మేము అడ్మిట్ చేయడం జరిగింది. ఇంటర్నల్ ఇంజ్యూర్స్ ఉన్నాయని చెప్పారు, అవి క్యూర్ అవుతాయని చెప్పారు. మరి ఇంటర్నల్ ఇంజ్యూర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం కదా అని చెప్పేసి మొత్తం అన్ని విధాల టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క నడుము భాగంలో మేజర్ ఇంజ్యూరీస్ ఉన్నాయి, అవి ఆపరేషన్ చేయాలని చెప్పేసి 10 రోజుల తర్వాత ఆపరేషన్ ప్లాన్ చేయడం జరిగింది. ఒకవేళ మేము ట్రీట్మెంట్ చేయాలంటే గ్యారెంటీ ఇవ్వము, ₹1,00,000 పర్ డే అయితే మేము చేస్తామని చెప్తే వాళ్ళ ఆర్థిక స్తోమత బాగలేక నిమ్స్ తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఈరోజు అంతా అబ్జర్వేషన్లో పెట్టి ఇమీడియట్లీ ఈరోజు మార్నింగ్ 7:15 చనిపోయాడని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. కేవలం ఈ యజమాని నిర్లక్ష్యం వల్ల వీళ్ళు